జనసేన ఎమ్మెల్యే శ్రీధర్పై ఆరోపణలు చేసిన బాధితురాలు మీడియా ముందుకొచ్చారు. 2024లో ఫేస్బుక్లో ఎమ్మెల్యేకు తాను మెసేజ్ చేశానని, ఆ తర్వాత 3 గంటలు తనతో చాటింగ్ చేశారని చెప్పారు బాధితురాలు. తన నెంబర్ అడిగి ఫోన్లో మాట్లాడారని, తర్వాత వీడియో కాల్స్ చేయాలని కోరారని చెప్పారు. 2024 జూలై 9న తనను కారులో బయటకు తీసుకెళ్లారని, కారులో తనను బలవంతం చేయబోయారని ఆరోపించారు బాధితురాలు. తనపై ఎమ్మెల్యే శాడిస్ట్లా ప్రవర్తించారన్న బాధితురాలు తనకు 5 సార్లు అబార్షన్ చేయించారని ఆరోపించారు. ఫర్ ద ఫస్ట్ టైం నేను ఆగస్ట్ ఎండింగ్లో నా ప్రెగ్నెన్సీ పాజిటివ్ అయింది. ఈ విషయం నేను అతనికి చెప్పాను అనమాట. నాకు ఇలా ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది, ఏం చేయమంటారు అనేసి అన్నాను. నువ్వు తీయించేసుకో, ఇమీడియట్గా తీయించేసుకో, నేను మాట్లాడతాను, నాకు తెలిసిన డాక్టర్ ఉన్నారు తిరుపతి కాలేజ్లో, నాకు తెలిసిన గైనిక్ ఉంది, ఆమెను అడుగుతాను, ఆమె నాకు టాబ్లెట్స్ పంపిస్తుంది, నేను నీకు ఇస్తాను, సో దట్ నువ్వు తీయించేసుకో అనేసి అన్నారనమాట. లేదండి నేను తీయించుకోను, నేను ఉంచుకుంటాను అనేసి చెప్పాను. అంటే ఎందుకు ఉంచుకుంటావో, అవసరం లేదు, నువ్వు తీయించేసుకో అని చెప్పేసి అన్నారు. ఫస్ట్లో స్టార్టింగ్లో కామ్గానే అన్నారు, లేదండి నేనైతే తీయించుకోను, చేశారు కదా, నేనైతే తీయించుకోను అనేసి భయపెట్టే ప్రయత్నం చేద్దాం అనుకున్నా. సో దట్ అప్పటికైనా సరే వదిలేస్తాడని చెప్పేసి నేను భయపెట్టే ప్రయత్నమైనా చేద్దాం అనుకుని ఈ ప్రెగ్నెన్సీ నేనైతే తీయించుకోను అనేసి అన్నాను అనమాట. ఒక 2 డేస్ అలాగే అడిగారు బాగా. ఒకరోజు నైట్ మా ఇంటికి వచ్చి ఎందుకు తీయించుకోవు అని చెప్పేసి నన్ను కొట్టారు. నువ్వు ఎందుకు తీయించుకొని అంటున్నావు అంటే, కారులో తీసుకెళ్ళడం మానేసి డైరెక్ట్గా మా ఇంటికి వచ్చారు, కార్ పార్క్ చేసి, ఎందుకు తీయించుకొని అంటున్నావు అని చెప్పేసి, మా బాబు నిద్రపోతున్నాడు, అప్పుడు నన్ను కొట్టారనమాట, ఎందుకు తీయించుకొని అంటున్నావు అనేసి. లేదండి నేను తీయించుకోను, మీరే కదా చేశారు, సో నేను తీయించుకోను, సమాధానం చెప్పండి అంటే, సరే మీ హస్బెండ్కి డివోర్స్ ఇచ్చేసి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, ప్రస్తుతానికైతే తీయించుకో అని చెప్పేసి నార్మల్గా అష్యూరెన్స్ ఇచ్చినట్టు చెప్పారు. సో నీ హస్బెండ్తో నువ్వు డివోర్స్ తీసుకున్న తర్వాత నేను నిన్ను పెళ్లి చేసుకుంటానంటే, అవసరం లేదు అని చెప్పేసి నేను ఫర్ ద ఫస్ట్ టైం నేను అబార్ట్ చేయించుకున్నాను. అది కూడా అతనే టాబ్లెట్స్ తీసుకొని వచ్చారు.